విరిగిపోయినాయి. సో వాటితో నేను పన్నీర్ అయితే ప్రిపేర్ చేసిన. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే 3 వీడియో. యాక్చువల్గా ఇది నైటే పోస్ట్ చేయాలి, బట్ నాకు ఎడిటింగ్ లేట్ అయిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న తీసుకున్న ఫుడ్కి నేనైతే ఈరోజు వెయిట్ చెక్ చేసుకుంటే అరౌండ్ 550 grams వరకు వెయిట్ అయితే తగ్గాను. సో ఈరోజు నేను మార్నింగ్ కొంచెం లేట్ అయింది. సో మార్నింగ్ అయితే ఒక 1/2 లీటర్ వరకు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఈరోజు డే 3 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో నేను ఏమేమి తీసుకుంటానో చూసేద్దాం. సో ఈ డైలీ రొటీన్గా ఓట్స్ అయితే తింటే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదని నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో మార్నింగ్ 6:40కి అయితే నేను ఒక 1/2 లీటర్ వరకు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఈరోజు నాకు వర్క్స్ అన్ని చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, అందుకే నేను అది చూపించలేదు. ఓట్స్తోనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చాలా రొటీన్గా ఉంటుందని ఈరోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఏంటంటే నేను జొన్న పిండితో అంబలి అయితే చేసుకుంటాను. అది కూడా చాలా మంచిది హెల్త్కి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకా నేను అదే తీసుకుంటాను. సో అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ కొంచెం జొన్న పిండిని అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఈ జొన్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలా కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా మంచిగా ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టీల్ బౌల్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 1 గ్లాస్ వరకు వేసుకున్నాను, ఫుల్ గ్లాస్ వాటర్. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత, మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని మంచిగా ఇలా షేక్ చేస్తూ ఇందులో వేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇలా మనం ఒక గ్లాస్లోకి వేసుకోవాలి. చూడండి, చాలా పెద్ద గ్లాస్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి లంచ్ టైం వరకు నాకైతే ఆకలి అయితే వెయ్యదు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. సో ఫ్రెండ్స్, సో ఫైనల్గా జొన్న అంబలి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా వేడిగా ఉంది, కొంచెం మెల్లిమెల్లిగా తాగితే సరిపోతుంది. ఇది లేట్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఇందులో కావాలంటే కొంచెం ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈరోజు ఏం యాడ్ చేయలేదు. అండ్ కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు, నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనేం వేసుకోలేదు. ఇలా ప్లెయిన్గానే తాగుతున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ రకంగా ఫైనల్గా ఇదైతే అయిపోయింది. తాగుతాను, కొంచెం వేడిగా ఉంది, కాసేపు చల్లారిన తర్వాత తాగేస్తాను. ఇంకా దీన్ని పులియబెట్టి కూడా చేస్తారు, అట్లా కూడా ఇంకా ప్రోబయాటిక్స్ మంచిగా ఉంటాయి కాబట్టి చాలా మంచిది. ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆకలి వేస్తే మురుముర కానీ ఇట్లా కొన్ని తీసుకోవచ్చు, బట్ నాకు ఆకలి వేయలేదు. లంచ్ వచ్చేసి నేను 12:40కి అట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు నాకు ఎస్టర్డే అయితే పాలైతే విరిగిపోయినాయి, దాంతో నేను పన్నీర్ అయితే చేసుకున్నా. కొంచెం ఇంట్లో పాలే విరిగిపోయినాయి, సో కొంచెం పాలకూర ఉండే, దాంతో నేను పాలక్ పన్నీర్ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం ఒక స్పూనే ఆయిల్ వేసుకున్నా, చూసారు కదా. జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పాలకూర వేసుకోవాలి. పాలకూర బాగా మగ్గిన తర్వాత ఇందులో మంచిగా సాల్ట్ అవన్నీ వేసుకోవాలి, పసుపు ఇట్లా మంచిగా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు చూడండి ఒక గిన్నెడు దాకా రైస్ అయితే వేసుకుంటాను. మరీ చిన్న గిన్నెడు కాదు, ఇది మీడియం సైజ్ ఉంటుంది. సో ఇలా మనం పోర్షన్ కంట్రోల్ చేస్తూ రైస్ అయితే తీసుకోవాలి. మన పాలక్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి నిమ్మరసం చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంది. ఈ రైస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఒకవేళ మీకు ఈ పన్నీర్ లేకపోతే దీనికి బదులు మీరు ప్రోటీన్ రావాలి కాబట్టి మిల్ మేకర్ కూడా తీసుకోవచ్చు. చూడండి, 1/2 ప్లేట్ మొత్తం కూడా రైసే ఉంది అండ్ 1/2 ప్లేట్ మొత్తం కూడా సలాడే ఉంది. సో ఈ రకంగా మనం తీసుకోవాలి లంచ్ అయితే. సో ఫైనల్గా మన పాలక్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. సో యాక్చువల్గా ఈ పన్నీర్ ఏంటంటే నిన్న పాలు విరిగిపోయినాయి, సో వాటితో నేను పన్నీర్ అయితే ప్రిపేర్ చేసిన. దీంతోనే నేను ఇప్పుడు పాలక్ పన్నీర్ రైస్ అయితే ప్రిపేర్ చేసిన. సో డైలీ సేమ్ తినాలంటే బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా తింటే మనకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. టేస్టీగా
చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి రెసిపీ. సో లంచ్ టైంకి టీ టైంకి మధ్యలో 1/2 లీటర్ కంటే ఎక్కువ వాటర్ అయితే తీసుకున్నాను. ఈరోజు నాకు ఎందుకో చాయ్ బ్రెడ్ తాగాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈవినింగ్ అవుతుంది. సో ఈరోజు ఎందుకో నాకు చాయ్ తాగాలనిపించింది. సో అందుకే చాయ్ వేసుకున్నాను. చాయ్తో పాటు ఒక బ్రెడ్ స్లైస్ కూడా తీసుకున్నాను. ఒకటే తీసుకున్నాను, తాగాలనిపిస్తుంది కాబట్టి కొంచెం తాగుతున్నాను. బ్రెడ్ స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ బ్రెడ్ అంతా హెల్దీ ఏం కాదు. బట్ అయినా సరే నాకు ఈరోజు తాగాలనిపిస్తుంది, తీసుకుంటున్నాను. హెడేక్ చాలా ఉంది, అందుకోసమే నేను ఈరోజు టీ మళ్ళీ తీసుకున్నాను. నిన్నటి వీడియోలో నేను చాయ్ అయితే తీసుకోలేదు, బట్ ఈరోజు కంపల్సరీ నాకు తాగాలనిపిస్తుంది కాబట్టి మరీ ఎక్కువ తాగాలనిపించినప్పుడు నేనైతే తాగేస్తాను. బ్రెడ్ని డిప్ చేసుకొని తినడం నాకు ఇష్టం అప్పుడప్పుడు. సో చాయ్ బ్రెడ్ డైలీ తీసుకోవద్దు, హెల్దీ కాదు. బట్ అప్పుడప్పుడు ఓకే, ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు. అది కూడా నేను బ్రెడ్ తక్కువే తీసుకున్నాను. నెక్స్ట్ డిన్నర్ టైంకి వచ్చేసి నాకైతే ఆ పన్నీర్ రైస్కి నెక్స్ట్ ఈ బ్రెడ్కి ఆకలి అయితే వేయలేదు. ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువ ఆకలి అనిపిస్తలేదు. ఆ టైం అయితే ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. సో నేను ఇప్పుడైతే దసరి పళ్ళు నాకు చాలా ఫేవరెట్ అండి. ఒక 2-3 పళ్ళు అయితే తీసుకుంటున్నాను, మీడియం సైజ్వి. అంతే, ఇంకా ఆకలి అయితే వేయదు నాకు. చాలా టేస్టీగా ఉంటాయి దసరి అయితే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో నా ఈటింగ్ పీరియడ్ అయితే 7కి క్లోజ్ అయిపోయింది. దసరి పళ్ళు చాలా బాగుంటాయి టేస్టీగా. నాకు ఇంకా ఒకవేళ ఆకలి అనిపిస్తే మిల్క్ తీసుకుంటాను, టర్మరిక్ మిల్క్.